తన రూపాన్ని చాలా పెద్దదిగా చేసుకున్నాడు. జున్నమ్మ స్టోరీ టైమ్. హనుమంతుడు మరియు సురస కథ. సీతాదేవిని వెతకడానికి హనుమంతుల వారు సముద్రంని దాటి లంకకు వెళ్తున్నాడని చెప్పాను కదా. అప్పుడు సముద్రం మధ్యలో సురస అనే నాగమాత అతని మార్గాన్ని అడ్డుకుంది. దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారు. నా నోటిలోకి ప్రవేశించిన తర్వాతే నువ్వు ముందుకు వెళ్ళగలవు అని సురస చెప్పింది. హనుమంతుడు వినయంగా, అమ్మా, నేను శ్రీరాముని పని మీద వెళ్తున్నాను. సీతమ్మను కనుగొని తిరిగి వచ్చిన తర్వాత నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు. కానీ సురస దానికి ఒప్పుకోలేదు. అప్పుడు హనుమంతుల వారు తన రూపాన్ని చాలా పెద్దదిగా చేసుకున్నాడు. సురస కూడా తన నోటిని ఇంకా పెద్దదిగా చేసింది. హనుమంతుడు మరింత పెద్దవాడయ్యాడు. సురస నోరు కూడా ఇంకా విస్తరించింది. ఇలా కొంతసేపు సాగిన తర్వాత హనుమంతుడు ఒక్కసారిగా బొటన వేలంత చిన్నవాడిగా మారిపోయాడు. వెంటనే సురస నోటిలోకి వెళ్ళి అదే వేగంతో బయటికి వచ్చి నమస్కరించాడు. అమ్మా, నీ నోటిలోకి ప్రవేశించాను. ఇప్పుడు నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను అన్నాడు. సురస సంతోషించి తన అసలు రూపంలోకి వచ్చి, హనుమా, నేను నిన్ను పరీక్షించడానికి మాత్రమే వచ్చాను. నీ బలం మాత్రమే కాదు, నీ తెలివి, సమయస్ఫూర్తి కూడా అద్భుతం. నీ కార్యం విజయవంతం కావాలని ఆశీర్వదించింది. చిచి చిచి.